Hello and welcome to SKB Shots. Rocco are back. India versus Sri Lanka, Colombo first one-day international and ఇండియాకి చాలా తక్కువ వన్-డే ఇంటర్నేషనల్స్ ఉన్నాయి ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు. సో అటువంటి పరిస్థితుల్లో ఇండియా ప్రిపరేషన్ ఎలా ఉండబోతోంది, శ్రీలంక ఏ విధమైన అపోజిషన్ రెసిస్టెన్స్ అనేది ఇవ్వబోతోంది, రోహిత్ కోహ్లీ అండ్ గంభీర్ వీళ్ళ ట్రయో అనేది ఎట్లా వర్కౌట్ అయిపోతుంది అనేది ఈ మ్యాచ్లో మనకు అర్థమైపోతుంది. సో లెట్స్ డిస్కస్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. శ్రీలంకకి ఇబ్బందులు ఉన్నాయి. మధుశంక లేడు, పతిరణ లేడు వాళ్ళకి, అండ్ రీప్లేస్మెంట్స్ వాళ్ళు ఆఫర్ చేసుకున్నారు, తీసుకొచ్చుకున్నారు, కాదనట్లేదు. కానీ పతిరణాన్ని మాత్రం వాళ్ళు డెఫినెట్గా మిస్ అవుతారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ T20 ఇంటర్నేషనల్లోనే పతిరణ వాజ్ నాట్ అలౌడ్ టు బౌలర్. తను బౌలింగ్ చేయలేకపోయాడు, తన షోల్డర్కి ఏదో గాయమైందని. అండ్ దానివల్ల ఇండియా కాస్త అడ్వాంటేజ్ అయింది, ఆ స్కోర్కి వెళ్ళడానికి ఇండియాకి హెల్ప్ కూడా అయ్యింది. సో ఇక్కడ కూడా మళ్ళీ వైట్ బాల్లో పతిరణ లేకపోవడం అనేది కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి అంటే కనుక వన్ డేస్లో కన్నా కూడా పతిరణ ఇస్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ T20s శ్రీలంకకి. వాళ్ళకున్న కూర్పు, వాళ్ళకున్న సెలక్షన్స్ ఇష్యూస్ కానివ్వండి, లేదా ఐడియాస్ పరంగా కానివ్వండి. సో దానివల్ల వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చేమో కానీ, బట్ స్టిల్ దే విల్ స్ట్రగుల్ యాజ్ ఎ టీమ్. ఎందుకంటే వాళ్ళ బ్యాలెన్స్ అనేది పతిరణ వల్ల ఎఫెక్ట్ అవ్వకపోయినా కూడా ఓవరాల్ కూడా అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ద బ్యాటింగ్ ఇస్ ఇన్ డిజరే ఒక రకంగా చెప్పాలంటే. సో మీరు T20లో చూసుకుంటే కనుక ఏం జరిగిందో, 3 సార్లు దేర్ హ్యావ్ బిన్ కొలాప్సెస్, 3 సార్లు కొలాప్సులు. అండ్ అదే వన్డేలో కూడా వెళ్ళే అవకాశాలు, ప్రమాదాలు గట్టిగా కనిపిస్తున్నాయి. బికాజ్ వన్డేలో ఆ మిడిల్ ఓవర్స్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ ట్రికీ ఫేస్. సో ఆఫ్ లేట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఏంద్రబ్బా ఇట్లా తయారైపోతుంది మిడిల్ ఓవర్స్ అని అనిపిస్తుంది. బట్ ఈవెన్చువలీ వెన్ దెర్ ఇస్ అ బిల్డప్ టు అ మేజర్ టోర్నమెంట్, వన్ డేస్ హ్యావ్ బీన్ ఇంట్రెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ ఇయర్ వన్ డేస్ హ్యావ్ బీన్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే వరల్డ్ కప్కి బిల్డప్గా ఉంది కాబట్టి. అండ్ వరల్డ్ కప్ తర్వాత పెద్దగా వన్డేలు జరగల. ఐ థింక్ వరల్డ్ కప్ తర్వాత ఇండియా ఆడే మొదటి వన్డే ఇంటర్నేషనల్ అనుకుంటుంది, ఐమ్ నాట్ షూర్, నాకే గుర్తులేదు, వన్డేలు జరిగేలేదు. ఇప్పుడు కూడా ద ఇంట్రెస్ట్ ఇస్ దేర్ బికాస్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, ఏంటి పరిస్థితి అని. సో ఓవరాల్గా కూడా దట్ ఈస్ ఓన్లీ ఇంట్రెస్ట్. అండ్ అందుకే వన్డేకి సంబంధించి వన్డే ఫార్మాట్ని రివైవ్ చేయాలంటే ఇలాంటి మేజర్ టోర్నమెంట్లు అన్నా పెట్టాలి, లేదా కొంచెం రూల్స్లో సవరణ అన్నా తీసుకొని రావాలి. నా ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం, వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ ఇండియా. సో ఇండియాకి T20 నుంచి చాలా పెద్దగా కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే బ్యాటర్స్ హూ కుడ్ బౌల్, ఎస్పెషల్లీ రియాన్ పరాగ్. రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ లాస్ట్లో బౌలింగ్ చేశారు. వాళ్ళు శుభ్రంగా వేస్తారు, వాళ్ళు బౌలర్లు అని చెప్పుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. రింకు టు అన్ ఎక్స్టెంట్, సూర్య చాలా తక్కువగా బౌలింగ్ వేసాడు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే కనుక ఆ మ్యాచ్ పోయింది, సరే వదిలేద్దాం, లెట్స్ హ్యావ్ ఫన్ అన్నట్టుగా బౌలింగ్ చేశారు, వర్కౌట్ అయింది. పదే అదే స్ట్రాటజీని వర్కౌట్ చేస్తారంటే ది ఆన్సర్ ఇస్ మోస్ట్లీ నో. బట్ రియాన్ పరాగ్ రూపంలో దే డిడ్ రియలీ గెట్ అ సాలిడ్ ఆప్షన్. దానికి తోడు రింకు, సూర్య వేయడంతో కూడా ఒక చిన్న ఓపెనింగ్ ఏమొస్తుందంటే, దూబే 10 ఓవర్లు వేయకపోవచ్చు, బట్ దూబే, పరాగ్, రింకు, టు అన్ ఎక్స్టెంట్ సూర్య, ఎవరికి తెలుసు విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ కలిసి 10 ఓవర్లు వేయచ్చు కదా అని ఒక ఆలోచన ఉంటుంది. నో దట్ ఈస్ అ బిగ్ థింగ్. అండ్ దానివల్ల టీమ్ కూర్పులో కూడా మీకు మార్పులు వస్తాయి. బికాజ్ మీ దగ్గర 2 ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు, అండ్ దెన్ దెర్ ఇస్ కుల్దీప్ యాదవ్, కాదనట్లేదు. దెన్ యు ఆర్ లుకింగ్ ఎట్ దూబే అండ్ అదర్ బౌలర్స్, అక్షర్, వీళ్ళందరినీ పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ దట్ మైట్ వర్కౌట్. ఇప్పుడు ఇండియాకున్న ప్రధానమైన సెలక్షన్ సమస్య ఏంటి? కీపర్ ఎవరు? T20 ఇంటర్నేషనల్స్లో దే వెంట్ విత్ పంత్ ఫర్ 2 మ్యాచెస్. ఆ తర్వాత సంజు శాంసన్ దగ్గరికి వెళ్ళారు. సంజు ఇస్ నాట్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్స్. కేఎల్ రాహుల్ వచ్చాడు. సో కేఎల్ రాహుల్ ఆడించాలా, లేదా రిషబ్ పంతే కీపర్గా ఉండాలా? అదొక పెద్ద ప్రశ్న. రోహిత్, శుభ్మన్ గిల్ విల్ ఓపెన్, కెప్టెన్, వైస్ కెప్టెన్. విరాట్ కోహ్లీ at 1 down, 2 down ఎవరు ఉండాలి? అందరు రైట్ హ్యాండర్స్తో వెళ్ళాలా, లేదా లెఫ్ట్ హ్యాండ్ అడ్వాంటేజ్ పంతుకుందని పంత్ని ఆడించాలా, లేదా వన్ డే ఫార్మాట్లో కేఎల్ రాహుల్ నిజంగానే చాలా బాగా ఆడాడని చెప్పేసి కేఎల్ రాహుల్ని ఆడించాలా? ఇద్దరిని ఆడిస్తే కనుక శ్రేయస్ అయ్యర్ అక్కడ ఆడతాడు. శ్రేయస్ అయ్యర్ హాస్ బీన్ ది మోస్ట్ కన్సిస్టెంట్ వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయర్. వాడు అతను కాంట్రాక్ట్లో లేడు, బయటికి వెళ్ళి వచ్చాడు కాబట్టి అతనికి ఏమన్నా తగ్గుముఖం పెట్టో, లేదా చిన్న చూపు చూసో, లేదంటే కనుక ప్రయారిటీ లిస్ట్లో నువ్వు లేవని చెప్పేసి రాహుల్ని ఆడిస్తారు. ఆర్ విల్ దే రొటేట్ అగైన్? ప్రతి మ్యాచ్లో వీళ్ళు ముగ్గురిని రొటేట్ చేస్తారు. సో రాహుల్ మైట్ ప్లే యాజ్ అ కీపర్ అండ్ యాజ్ అ బ్యాటర్. పంత్ విల్ ప్లే యాజ్ కీపర్ బ్యాట్స్మెన్, శ్రేయస్ విల్ ప్లే యాజ్ బ్యాట్స్మెన్. సో ఈ పరంగా రొటేషన్స్ ఏమైనా చేస్తారా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. ఇండియాకి ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే కనుక దెర్ ఇస్ నో హార్దిక్ పాండ్యా. మీ దగ్గర 9 మ్యాచ్లే ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోవాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి. అండ్ యూ హ్యావ్ రిజర్వేషన్ సేయింగ్ హార్దిక్ పాండ్యా అతను ఫిట్గా ఉంటేనే మేము టీంలోకి తీసుకుంటాం, అతను వన్డే ఫార్మాట్లో కూడా వన్డే ఫార్మాట్లో ఉన్న డొమెస్టిక్ మ్యాచ్లు కూడా ఆడాలి అని చెప్పారు. బట్ దూబేని ఆడిస్తున్నారు. సో దూబేని ఆడిస్తున్నారు అంటే కనుక ఇట్స్ క్లియర్లీ సేయింగ్ దట్ వీఆర్ క్రియేటింగ్ ఆల్టర్నేటివ్స్. అలాంటి పరిస్థితుల్లో దూబే ఒక్కడే 10 ఓవర్లు వేసే ఆల్టర్నేటివ్లు ఉండవు కాబట్టి రియాన్ పరాగ్ను కూడా ఆడిస్తున్నారు. విచ్ మీన్స్ నంబర్ 7 దాకా దేర్ ఇస్ బ్యాటింగ్, అండ్ నంబర్ 8లో దేర్ ఇస్ అన్ ఆల్రౌండర్ స్పాట్.
8 దాకా బ్యాటింగ్ ఉంది, కుల్దీప్ ఉన్నాడు, అండ్ ఆ తర్వాత 2 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ బికాజ్ ఇట్ ఈస్ శ్రీలంక, మీరు కొంచెం స్పిన్ అనేది వర్కౌట్ అవుతుందనే ఆలోచనతో వెళ్ళచ్చు. సో దానివల్ల ఎక్కువ స్పిన్నింగ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2 స్పిన్నర్లు ఉన్నారు ఎలాగో, ఒక కెన్ బౌల్ 10 ఓవర్స్. ఆ తర్వాత దర్ ఇస్ అ పార్ట్ టైమ్ స్పిన్నర్, 5-6 ఓవర్స్ వేయగలడు. అండ్ దూబే చేత కూడా ఒక 5-6 ఓవర్స్ వేసే ప్రోగ్రాంలో కనిపిస్తూ ఉన్నారు. సో దూబే బెటర్ బౌలరా, హార్దిక్ బెటర్ బౌలర్ అనే క్వశ్చన్ వేస్తే హార్దిక్ ఈజ్ డెఫినెట్లీ ద బెటర్ బౌలర్. బట్ క్వశ్చన్ ఈజ్ దూబేని ఎంతవరకు మీరు నమ్మగలుగుతున్నారు, ఎంతవరకు మీరు అతన్ని తయారు చేయగలుగుతున్నారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి ఐపీఎల్ ఓనర్స్, ఫ్రాంచైజ్ వాళ్ళు రకరకాలుగా ఏదో మాట్లాడుకున్నారు. ఆ వీడియో మన శ్రీలంక సిరీస్, ఒలింపిక్స్ అయ్యాక ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఐపీఎల్ గురించి, ఇప్పుడే రష్ వద్దు. బట్ ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చెప్పినప్పుడే చెప్పా, ఈ రూల్ అనేది మన కొంప ముంచే రూల్ ఇది అని. సో ఎట్టకేలుగా ఆ రూల్ మీద అందరూ మాట్లాడుతున్నారు. రూల్ వద్దంటున్నారు, మరి వద్దంటారా లేదంటే కనుక ఇంకొక సీజన్ పెడదామంటారా అనేది మనం చూద్దాం. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది దూబేకి అడ్వాంటేజ్గా మారింది. ఎట్లా అతని పొజిషన్ అతను చెన్నై సూపర్ కింగ్స్లో ఫిక్స్ చేసుకోవడానికి. బట్ ప్రాబ్లం ఏంటంటే యాజ్ అ బౌలర్ అతను ఎక్కడ కూడా అతన్ని టెస్ట్ చేయలేకపోయారు. సో ఇక్కడ అతన్ని టెస్ట్ చేయగలిగితే కనుక ఎలా ఉంటుందనేది చూడాలి. అండ్ టు హిస్ లక్, శ్రీలంక మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కొంచెం కొలాప్స్లోనే ఉంది. ఆల్దో వాళ్ళ టీంలో మార్పులు చేసి అది చేసి ఇది చేసి పెట్టినా ఎక్కువగా శ్రీలంక టీం గురించి డిస్కస్ చేయట్లేదు ప్రస్తుతానికి. విల్ డిస్కస్ ఇట్ యాజ్ వి ప్రోగ్రెస్ టువర్డ్స్ ద మ్యాచ్. ఒక చిన్న షార్ట్లో మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికైతే ద ఎంటైర్ ఇష్యూ ఇస్ హౌ ఈజ్ ఇండియన్ టీమ్ గోయింగ్ టు రియాక్ట్ టువర్డ్స్ దిస్. సో ఇండియన్ టీం కూర్పులో వాట్ ఈజ్ దట్ యూ నీడ్ టు లుక్ ఫార్వర్డ్ ఇన్ దిస్ వన్ డే ఇంటర్నేషనల్స్ అనేది ప్రధానమైన ప్రక్రియ. సో ఇక్కడ కొన్ని కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, నేను కాదనట్లా. బట్ కలిసి రావాల్సిన, కలిసి తెచ్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే కనుక గిల్ అండ్ రోహిత్ ఫైర్ అవ్వాలి అద్భుతమైన రీతిలో, విరాట్ కోహ్లీ ఫైర్ అవ్వాలి బ్రిలియంట్ రీతిలో. అండ్ దెన్ ఆ మిడిల్ ఆర్డర్ నుంచి మీకు 2 గుడ్ కాంట్రిబ్యూషన్స్ కావాలి. ఆ మిడిల్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్స్ T20 వరల్డ్ కప్లో బాగా వచ్చాయి కాబట్టి ఇండియా డిడ్ వెల్. అండ్ వన్ డే మ్యాచెస్లో కూడా మిడిల్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి రావాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. నా నెక్స్ట్ ఏంటి మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ బౌలింగ్ ఆస్పెక్ట్లో మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఎట్లా వేయింగ్ చేసుకోవాలి. మీకు సిరాజు, ఖలీలు, హర్షదీప్ ఇలా మీరు రొటేషన్లో మీరు ఆలోచిస్తూ ఉన్నారు, కాదనట్లేదు. అండ్ దెన్ మీకు కుల్దీప్ను ఒక షార్ట్ వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయర్గా పెట్టుకున్నారు. మీరు జడేజాను వద్దన్నారు. జడేజా ఈ సిరీస్లో లేడు, బట్ ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ రోడ్స్ ఫర్ హిమ్ అని కూడా చెప్పారు. సో జడేజా కాకుండా లుకింగ్ అట్ అక్షర్ పటేల్, ఎందుకంటే అతను మోర్ ప్రామిస్ చూపించాడు. సో ఈ కాల్స్ ఏవైతే ఇండియన్ సెలెక్షన్ కానివ్వండి లేదా కోచ్ కానివ్వండి తీసుకున్నారో ఆ కాల్స్ నుంచి ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి. సో యూ నీడ్ దట్ టు హ్యాపెన్. సో జరుగుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ మనం ఆలోచించుకుందాం. అండ్ మ్యాచ్ గురించి, మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది కూడా మనం మాట్లాడదాం. ఫర్ యాజ్ ఆఫ్ నౌ రోకో ఆర్ బ్యాక్. అండ్ వన్ డే ఇంటర్నేషనల్స్ ఒక రకమైన వన్నే వస్తుంది వీళ్ళు వచ్చారంటే, ఎందుకంటే T20 వీళ్ళు ఆడట్లా. సో వన్ ఫార్మాట్ ఆఫ్ ది వైట్ బాల్ గేమ్ దే ఆర్ నాట్ ప్లేయింగ్, దే ఆర్ ఓన్లీ ప్లేయింగ్ వన్ డే ఫార్మాట్. అందుకే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఈ వైట్ బాల్ ఆర్ వన్ డే ఫార్మాట్కి అనేది ఉంది. ఇండియా శ్రీలంకకు ఉంది. సోనీ స్పోర్ట్స్ 10-4లో మ్యాచ్ వస్తుంది, నాటు కలుద్దాం.